నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల గురించి జగన్ 2.0లా మారతారని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం చూసాం. మరి గడిచిన 5 ఏళ్లలో కూడా అసలు కార్యకర్తలని పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత మేడం. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, నిన్న ఏదైతే విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారో జగన్మోహన్ రెడ్డి, ఇప్పటి వరకు ప్రజల కోసం చేశాను, ఇకపై కార్యకర్తల కోసం జగన్ 2.0గా మారుతాను, ఇప్పటి నుంచి అసలు కార్యకర్తలని ఎవరు కూడా ఏం చేయలేరు అని చెప్పే వ్యాఖ్యలు చేశారు. మేడం, మరి గడిచిన 5 ఏళ్లలో కూడా కార్యకర్తల కోసం ఏమైనా చేశారా? అసలు ఏంటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే గడిచిన 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే కార్యకర్తల్ని ఏదో ఒక అంటే వాళ్ళు ఏమైనా అవ్వచ్చు, వాళ్ళు కేసులు పడి వాళ్ళు జైలుకి వెళ్ళినా పర్లేదు, వాళ్ళ మీద నెపాలు వచ్చేటట్టు ఈయన అవసరానికి వాడుకోవటం జరిగింది. అంటే ఇప్పుడు మనం చూసాం, సోషల్ మీడియా తీసుకున్నా కూడా అంటే వాళ్ళ ఇంటి మనిషిలాగా ఉంటున్న రవీందర్ రెడ్డి పరిస్థితి ఏమైంది? రవీందర్ రెడ్డి అతను సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పినట్టు పోస్టులు పెట్టాడు. సో ఆయన పరిస్థితి ఏమైంది? జైలుకి వెళ్ళాడు. ఇంటూరి రవికిరణ్ అతను కూడా పరిస్థితి ఏమైంది? జైలుకి వెళ్ళాడు. రవీందర్ రెడ్డి ఏమయ్యాడు? జైలుకి వెళ్ళాడు. ఇలా ప్రతి వాళ్ళని చూస్తుంటే ఎవరైతే వాళ్ళని నమ్ముకొని పనిచేసిన వాళ్ళందరూ కూడా, ఎవరైతే అంటే సోషల్ మీడియాలో పిచ్చి బూతులు మాట్లాడిన వాళ్ళని కూడా మనం చూసాం, వాళ్ళు కూడా జైల్లోనే ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితులు ఏమైనాయి? రేపు అదే పరిస్థితి వీళ్ళకైనా వస్తుంది, కార్యకర్తలకి. అది కూడా ఎలా చెప్తున్నాడు? మీరు జైలుకి వెళ్ళినా పర్లేదు, 3 నెలలు ఉన్నా పర్లేదు, ఎదుర్కోండి కేసులు అన్నట్టు మాట్లాడుతున్నాడు. మహా అయితే ఏం చేయగలుగుతారు? ఆ మహా అయితే నువ్వేం చేయగలుగుతావు అనుకున్న వాడివి అయితే నువ్వెందుకు కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు? సిబిఐ కోర్టుకి ఏమవుతుంది? జైలుకే కదా వెళ్తావు. నువ్వు మటుకు సుఖంగా ఇంట్లో ఉండాలి, కార్యకర్తల మటుకు జైలుకి వెళ్ళాలా? దీన్ని చూస్తేనే కార్యకర్తలు అర్థం చేసుకుంటారు. అసలు అర్థమైపోతుంది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి. అట్లా అనుకున్నప్పుడు ఆయన వెళ్ళి అటెండ్ అవ్వచ్చుగా. ఆయనకు మీద ఉన్న కేసులకి అటెండ్ అయితే ఏమైపోతుంది? మహా అయితే జైలుకి వెళ్తావు, మళ్ళీ వస్తావుగా, ఎప్పుడో ఎన్నేళ్ళో పడుతుంది, మళ్ళీ బయట వస్తారు కదా. నీవు మటుకు సుఖంగా ఇంట్లో తాడేపల్లి ప్యాలెసో, అలహంకా ప్యాలెసో, లేకుంటే యూకే ఎల్లో, లండన్ ఎల్లో తిరుగుతూ ఉండొచ్చు. కార్యకర్తల మటుకు ఇక్కడ జైలుకి వెళ్ళి నీ కోసం ఫైట్లు చేసో, గొడవలు పడో, ధర్నాలు చేసో, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు చేసో వాళ్ళు మటుకు జైలుకి వెళ్ళి కూర్చోవాలి. ఇప్పుడు ఒక్క విషయం ఇక్కడ వాళ్ళకి కూడా, కార్యకర్తలకు కూడా అర్థమవుతుంది కదా ఈయన మాట్లాడే మాటలు. ఎందుకంటే వాళ్ళ సొంతపు సిస్టర్ కూడా గతంలో తను పనిచేసినప్పుడు తను తిరిగింది, పాదయాత్రలు చేసింది. విజయసాయి రెడ్డి ఉన్నారు, ఆయన మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. ఆయన A2గా ఉన్నాడు, అంటే ఆయన మీద వచ్చిన కేసుల్లో A2గా ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏమైంది? ఆయన పక్కన పెట్టారు కదా, ఆయనంతటా ఆయన రాజీనామా చేసేటట్టు చేశారు కదా. ఇలాంటివన్నీ చూసినప్పుడు కార్యకర్తలకు తెలియదా? నువ్వు అవసరానికి వాడుకుంటున్నావు అనేది అయితే అర్థమవుతుంది కదా. ఇంకోటి, ఈ రోజున పార్టీలో అందరూ మారిపోతున్నారు. సో కార్యకర్తలకు అర్థమవుతుంది కదా, నువ్వు ఒక ధర్నా తీసుకోలేకపోతున్నావు, గడప గడపకి అని చెప్పి ఇంటింటికి వెళ్ళలేకపోతున్నావు అని ఎన్నిసార్లు పెండింగ్ అయింది? ధర్నాలు ఎన్నిసార్లు పెండింగ్ అయ్యి నేను గడప గడపకి జగన్ అని చెప్పిన అది ఎన్నిసార్లు ఆగిపోయింది ఆ ప్రోగ్రాము. అలాంటప్పుడు ఆ కార్యకర్తలను వచ్చి ఎక్కడ ఆదుకుంటావు? ఒక్క కార్యకర్తకి 5 ఏళ్ళు కార్యకర్తకి ఏమైనా జరిగింది, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు, అపశకునం, ఏదో ఒకటి చనిపోవడం, ఎక్కడైనా వెళ్ళిన దాఖలాలు ఉన్నాయా? పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? అసలు నువ్వు ఎవరిని కలిసావు? ఎమ్మెల్యేలను కూడా గెలవని వాడివి, కార్యకర్తలను ఎక్కడ కలిసావు? ఈ రోజు మటుకు అధికారం పోయాక మటుకు కార్యకర్తలు గుర్తొచ్చారా? మేడం, మీరన్నట్టుగానే గత 5 ఏళ్ళు కూడా ఏదైతే నీ మాట విన్నామో అందుకు ఫలితంగానే మేము ఇప్పుడు జైల్లో ఉంటున్నాము, ఇక నువ్వొద్దు, నీ జగన్ 2.0 వద్దు అని సొంత క్యాడరే విమర్శలు చేస్తున్నారని కూడా పలు వార్తలు వస్తున్నాయి. మేడం, దీనిపైన మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు వాళ్ళు జైలుకి వెళ్ళారు, వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఏమిటో, వాళ్ళకి లాయర్లు పెట్టాలి. ఎందుకంటే ఈయన మాటలు విని పెట్టి పంపించినాడు కదా, ఈయన చెప్పినట్టు చేసిన సోషల్ మీడియా వాళ్ళనే పట్టించుకునేది గతి లేదు. సో ఇంకా కార్యకర్తలు ప్రతి వాళ్ళు విలేజ్ స్థాయిలో వాళ్ళందరూ కూడా మీరు తిరగబడండి, మహా అయితే ఏం చేస్తాడు, జైల్లో పెడతాడు, అంత మించి ఏం చేస్తాడని మాట్లాడుతున్నారు. రేపు వాళ్ళకు కూడా అదే కదా డౌట్ వస్తుంది. ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి, రేపు పొద్దున మేము వెళ్తే మా పరిస్థితి ఏంటి, మాకేం పట్టింది అనే ఆలోచన. ఉన్న 5 ఏళ్ళు నువ్వు ఏ రోజు పట్టించుకోలేదు, నీ సొంతానికి ఇప్పటికే 6 లక్షల కోట్లు దోచుకు తిన్నావు అనేది నీ సొంత ఈ 5 ఏళ్లలో 6 లక్షల కోట్లు తిన్నట్టు స్పష్టంగా కనపడుతుంది లెక్కలతో సహా. అలాంటప్పుడు నువ్వు ఏ కార్యకర్తలకు న్యాయం చేస్తారని అనుకుంటారు? అంటే కార్యకర్త ఒక చిన్న ఇల్లు కట్టుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వంలో. ఎందుకంటే ఇసుక కూడా కొనే పరిస్థితి వచ్చింది. ఆ రకంగా ఉన్నప్పుడు ఎవరికి లాభం చేకూరింది ఇక్కడ. అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట ఏది కూడా నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు కానీ, ఇంకా కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా జాగ్రత్త పడటమే జరిగింది. అందుకని ఈయన ఏదో ఒకటి చెప్పి వాళ్ళు నేను ఇంకా 30 ఏళ్ళ అధికారం ఉన్నది 3, ఇంకా ఈ 3 సీట్లు వస్తాయి ఆలోచించాలి. 151 నుంచి 11కి వచ్చాడు. 11 తర్వాత 3 సీట్లు వస్తాయి రావో చూడమనండి. మళ్ళీ 30 సీట్లకి 30 ఏళ్ళు ఆయన పరిపాలన గురించి ఆలోచించడానికి చాలా అత్యాస పడుతున్నట్టు కనపడుతుంది కానీ అవి ఏమీ లేదు. లేకుంటే ఆయనకి స్వప్నాల్లో కలలుగా ఉండటం అనేది అందరికీ తెలిసిన విషయం. ఆయన రాత్రి కలగంటము, లేదంటే రాత్రి ఆత్మలతో మాట్లాడటము, మళ్ళా పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే నాకు ముందు రోజు మా తాత కనపడ్డాడు, మా నాన్న కనపడ్డాడు, నాకు వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు అని చెప్పి వచ్చి చెప్తుంటారు. అదేలాగా ఆయనకు ఆత్మలు ఏమైనా చెప్పాయో 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటాను అని అనుకొని కలగని పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్ పెట్టినట్టే కనపడుతుంది. మరి మనం చూసాం మేడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరన్నట్టుగా ఇది సోషల్ మీడియాలో ఏవైతే అసభ్యకర పోస్టులు పెట్టారో అప్పుడు అందరినీ అరెస్ట్ చేయడం చూసాము. మరి అదే పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరు దేనికి భయపడకండి, కార్యకర్తలకు నేనున్నాను, మీరు ఈ విధంగానే పోస్టులు చేయండి అంటూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తి ఇప్పుడు కార్యకర్తలకి జగన్ 2.0 అంటున్నాడు. మరి ఏం చేయబోతున్నారు అంటారు మేడం? పోస్టులు పెడితే ఇప్పుడు యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఎవరైనా సరే అంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళు పెట్టినా కూడా ఎవరైనా ఇల్లీగల్ పోస్టులు కానివ్వండి, ఎలాంటి మాఫింగ్లు చేయటం కానీ ఇలాంటివి ఏమి పెట్టినా కూడా వాళ్ళ మీద కేసు ఉంటుంది అని చెప్పారు. అలా ఉంది అన్నప్పుడు వాళ్ళు పెడితే ఊరికే వదులుతారా? వాళ్ళ మీద కూడా కేసు ఉంటాయి కదా. సో వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటారు? ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళకే అతి గతి లేదు. ఇంక ఇప్పుడు వెళ్ళేవాడు ఎవరు సాహసం చేస్తారు చెప్పండి? ఎవరు జీవితాన్ని ఎవరు పోలీస్ స్టేషన్లోనో జైల్లోనే మగ్గాలని కోరుకోరు. అలా అనుకునే అయితే జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి, అక్రమ ఆస్తుల్లో ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తి, ఆయన మీద అన్ని ఆధారాలు కూడా స్పష్టంగా కనపడుతున్న వ్యక్తి ఇంతవరకు కోర్టులకు అటెండ్ అవ్వట్లేదు. ఎందుకంటే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి. ఎంతవరకు వీలైతే ఇప్పటికే 10-12 ఏళ్ళుగా అసలు పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నాడు కేసులు. అలాంటిది ఆ కార్యకర్తలను వెళ్ళమనటం ఎంతవరకు సబబుచ్చు? అంటే ఆయన ఆలోచన ఏంటంటే నేను బాగుండాలి గట్టున, నన్ను నమ్ముకున్నాడంతా మునిగిపోవాలి, వాళ్ళ మీద కేసులు పడాలి. ఇంకొకటి కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరు ఆలోచించినా కూడా వాళ్ళ నమ్ముకున్న వాళ్ళందరూ జైలు పాలయ్యారు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కూడా జైలు పాలయ్యారు. ఇంకా వాళ్ళని నమ్ముకున్న సోషల్ మీడియాలు నడిపిన వాళ్ళే కానివ్వండి, వాళ్ళని నమ్ముకొని బూతులు మాట్లాడిన వాళ్ళే కానివ్వండి, వాళ్ళని నమ్ముకొని పెట్టమన్న చోట అంతా సంతకాలు పెట్టిన వాళ్ళే కానివ్వండి, వీళ్ళందరూ కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. అలాంటప్పుడు కార్యకర్తలు రేపు వాళ్ళ జీవితాన్ని పరంగా పెట్టాల్సిన అవసరం ఏంటి? ఏదో వాళ్ళ పార్టీ మీద అభిమానంతో కొన్ని రోజులు పనిచేస్తారు, నెక్స్ట్ వచ్చేటప్పుడు అది. అంతేగాని వాళ్ళ కుటుంబాలను వదిలేసి వాళ్ళు వెళ్ళి జైల్లో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా పోషిస్తాడా వాళ్ళ కుటుంబాలని? వాళ్ళకి ఏమైనా జీతాలు ఇస్తాడా? అంత అమాయకులు ఎవరు ఉంటారు అనుకుంటున్నాడు? ఏం కార్యకర్తలు అయితే మనుషులు కాదా? వాళ్ళకు బాధ్యతలు లేవా? వాళ్ళకు కుటుంబాలు లేవా? ఉంటాయి కదా, ఎవరు పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అంటే ఒక వైసీపీ కార్యకర్త అయినంత మాత్రం నువ్వు జైల్లో వెళ్ళి కూర్చోండి, మీరు గొడవలు చేయండి, ధర్నాలు చేయండి, వచ్చే మళ్ళీ 30 ఏళ్ళు అంటే 30 ఏళ్ళు ఎవడు ఉంటాడో ఎవరు ఉండడో కూడా తెలియని పరిస్థితులు. అలాంటప్పుడు వాళ్ళ జీవితాలని వాళ్ళ కుటుంబాలని పనంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అక్రమం అంటే ఇంక ఏ రకంగా ఆలోచిస్తున్నాడో ప్రజలకి దృష్టికి క్లియర్ కట్గా ఒక సందేశమే ఇచ్చేశాడు ఆయనే. నా ఆలోచన విధానం ఇది, మీరు ఆలోచించుకోండి కార్యకర్తలుగా ఉండే వాళ్ళనేది ఆయనే క్లియర్ పిక్చరైజేషన్ ఇచ్చేశాడు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని సొంత క్యాడరే మాకొద్దు బాబోయ్ అంటున్నారని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం.